Hello everyone, welcome back to our channel V Technologies and welcome back to 90 Days AWS DevOps course. And my name is Nagi Reddy. Yes, as we know already, we have completed day 45 already. సో డే 45లో మేజర్గా మనం సోనార్ క్యూబ్ అంటే ఏంటి, సోనార్ క్యూబ్ మేజర్ పర్పస్ ఏంటి, అలాగే సోనార్ క్యూబ్లో కవర్ చేసే లైక్ కోడ్ రివ్యూ అంటే ఏంటి, కోడ్ కవరేజ్ అంటే ఏంటి, అలాగే కోడ్ స్మెల్స్ అని, వెనబిలిటీస్ అని, కోడ్ క్వాలిటీ ఏంటి ఏంటి అనేది ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా 45 సెషన్లో అయితే డిస్కస్ చేసాం. నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ డే 46. బిఫోర్ గోయింగ్ టు ద డే 46, ఎవరైతే మన ఛానల్ ఫాలో అవుతూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ సోనార్ క్యూబ్ కాంపిటేటర్స్. సో మనకి మార్కెట్లో సోనార్ క్యూబ్కి ఉన్న కాంపిటేటర్స్ ఎవరు? కోర్స్ మనకు తెలుసు, ప్రతి టూల్కి కూడా కాంపిటేటర్స్ ఉంటారు. అలాగే సోనార్ క్యూబ్ కూడా మార్కెట్లో డిఫరెంట్ కాంపిటేటర్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళల్లో మేజర్గా చూస్తే ఎస్, దీస్ ఆర్ ద గైస్. సో ఇందులో మనకి కోడ్ క్లైమేట్ అని, అలాగే వెరా కోడ్ అని, కవరిటీ అని, ఇక్కడ చూడండి చాలా టూల్స్ అయితే నేను ఇక్కడ డిస్ప్లే చేశాను. సో ఇవన్నీ కూడా సోనార్కి కాంపిటేటర్సే. సో ఈ అన్ని టూల్స్లో మేజర్గా మార్కెట్లో ఏ టూల్ ఎక్కువ యూస్ చేస్తారు? కోడ్ క్లైమేటా, వెరాకోడా, కవరటియా, ఏ టూలు? సో ఏ టూల్ అని మనం స్పెసిఫిక్గా మాట్లాడితే దట్ ఈస్ సోనార్ క్యూబ్. చూడండి, విచ్ టూల్ ఈజ్ మోర్ డిమాండ్ ఇన్ ద మార్కెట్. సో సోనార్ క్యూబ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ అండ్ వైడ్లీ యూజ్డ్ టూల్స్ ఫర్ కంటిన్యూస్ ఇన్స్పెక్షన్ ఆఫ్ కోడ్ క్వాలిటీ. ఎస్, ఎందుకు అంటే ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో చాలామంది దీన్ని అడాప్ట్ చేసుకున్నారు. అంటే చాలామంది వాళ్ళ ప్రాజెక్ట్స్కి ఈ సోనార్ క్యూబ్ అనే టూల్ని ఇంప్లిమెంట్ చేసేసారు. బికాస్ సోనార్ క్యూబ్ అనేది చాలా లాంగ్వేజెస్కి సపోర్ట్ చేస్తుంది. లైక్ జావా లాంగ్వేజ్ అని, .NET అని, PHP అని, రూబీ అని, లైక్ ఇలా మల్టిపుల్ టెక్నాలజీస్కి ఈ సోనార్ క్యూబ్ అనేది సపోర్ట్ చేస్తుంది. దట్స్ వై ఇట్ ఈస్ మోర్ డిమాండ్ ఇన్ ద మార్కెట్. దాంతోపాటు మనకు తెలిసినట్టుగా ఈ సోనార్ అనే టూలు CI/CD తోటి ఇంటిగ్రేట్ అయ్యి ఓకే, సో ఆటోమేటిక్గా మన కోడ్ అంతా కూడా క్వాలిటీగా ఉందా లేదా అని చెక్ చేస్తుంది. అలాగే ప్లగిన్ సిస్టమ్ కూడా ఉంది. సపోజ్ ఈ ప్లగిన్ అంటే ఏంటి అంటే, సపోజ్ మనకు సోనార్ క్యూబ్ అనేది ఒక 10 ఫీచర్స్ ఇస్తుంది అనుకుందాం. ఈ సోనార్లో ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేయడం ద్వారా ఇంకొక ఫీచర్ అనేది యాడ్ అవుతుంది. సో ప్లగిన్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఎక్స్టెండ్ ది ఫంక్షనాలిటీ ఆఫ్ టూల్. సపోజ్ మీరు మ్యావెన్లో ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తే మ్యావెన్లో దాని ఫంక్షనాలిటీ కొంచెం పెరుగుతుంది. అలాగే సోనార్ క్యూబ్ తీసుకుంటే సోనార్లో కూడా దాని యొక్క ఫంక్షనాలిటీ పెరుగుతుంది. ఇంకా మనం జెన్కిన్స్కి వెళ్తే అక్కడ మనం చాలా ప్లగిన్స్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. వి విల్ సీ స్లోలీ. సో నా ఇప్పుడు చూడండి, అసలు అప్రాక్సిమేట్లీ సోనార్ క్యూబ్ ఎన్ని ప్రోగ్రామ్ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది అని అంటే ఆల్మోస్ట్ 25+, నాట్ లెస్ దాన్. ఇంకా ఎక్కువే ఉంటాయి తప్ప తక్కువ అయితే ఉండవు. సో ఇన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది సోనార్ క్యూబ్ అనేది సపోర్ట్ చేస్తుంది. మనకు తెలుసు ఆల్రెడీ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఫ్రీయా అంటే నో. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా కొన్ని లాంగ్వేజ్ మాత్రమే ఫ్రీ కిందకు వస్తాయి, కొన్ని లాంగ్వేజ్ అనేవి పెయిడ్ వర్షన్స్లో మాత్రమే కవర్ అవుతాయి. ఇక్కడ చూడండి, మేజర్గా ఫ్రీ కింద తీసుకుంటే, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద తీసుకుంటే జావా అని, జావా స్క్రిప్ట్ అని, టైప్ స్క్రిప్ట్ అని, అలాగే CC+. ఇక్కడ ఏమైతే డిఫైన్ చేసామో వీటితో పాటు ఇంకా కొన్ని టూల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు ఫ్రీ టైర్లో ఎలిజిబుల్. మనం ఫ్రీ టైర్లోని ఇవన్నీ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అలాగే కాస్ట్ వైజ్ చూసుకుంటే చూడండి, అపెక్స్ ఇది మేజర్గా సేల్స్ఫోర్స్ రేటెడ్, అలాగే కోబాల్ అని, VB6 అని, RPG అని, ఫ్లెక్స్. కోర్స్ మనకి టెక్నాలజీస్ అన్ని ఆర్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని తెలియకపోవచ్చు, బట్ జస్ట్ ఫర్ అవర్ ఐడియా, జస్ట్ ఫర్ అవర్ రెఫరెన్స్ పర్పస్ కోసం మాత్రమే. ఓకే, సో ఇలాంటి టెక్నాలజీస్ అన్నీ కూడా కోడ్ అనాలిసిస్ చేయాలి అంటే మనం పెయిడ్ వర్షన్ తీసుకోవాల్సిందే. అండ్ ఆఫ్టర్ దాట్ చూడండి, అసలు డిపెండెన్సీస్ మనం ఇంతకుముందు టూల్స్ అన్నీ చూసుకున్నాం. లైక్ మ్యావెన్కి ఏంటో డిపెండెన్సీ మనకు తెలుసు, ఖచ్చితంగా జావా అనేది ఇన్స్టాల్ అయ్యి ఉండాలి.
అలాగే టామ్ క్యాట్ కూడా చూసాం. సో టామ్ క్యాట్ కూడా మనకి ఆల్రెడీ తెలిసినట్టుగా దానికి కూడా జావానే. ఇక్కడ కూడా సోనార్ క్యూబ్కి పక్కా అయితే మనం జావా ఇన్స్టాల్ చేయాల్సిందే. అది జావా 11 ఆర్ జావా 17 అనేది ఇట్స్ బేస్డ్ అపాన్ ద వర్షన్. మనం సోనార్ క్యూబ్ ఏ వర్షన్ తీసుకుంటున్నాం అనే దాన్ని బేస్ చేసుకొని మనం 11 కానీ ఆర్ జావా 17 కానీ ఇన్స్టాల్ చేయాలి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నోట్ గురించి నేను మాట్లాడితే సోనార్ క్యూబ్ సర్వర్ అండ్ ద స్కానర్ మస్ట్ బి రన్ విత్ ద సేమ్ వర్షన్స్ ఆఫ్ జావా. ఏంటి ఈ సోనార్ క్యూబ్ సర్వర్ అండ్ స్కానర్ అంటే మనం ఇప్పుడు దాకా మాట్లాడుకుంది సోనార్ క్యూబ్ గురించి. ఈ కొత్తగా ఈ స్కానర్ అనేది మనం మాట్లాడుతున్నాం. ఏంటి ఈ స్కానర్ అని అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు మనం కోడ్ క్వాలిటీ చూస్తుంది. కోడ్ క్వాలిటీ అంటే ఏంటి? లైన్ బై లైన్ చెక్ చేసి ఏ లైన్ ప్రాపర్గా ఉంది, ఏ లైన్ ప్రాపర్గా లేదు, అలాగే ఏదైనా డూప్లికేట్ కోడ్ ఉందా, అలాగే అన్నెసరీ కామెంట్స్ ఉన్నవా, ఇవన్నీ కూడా చెక్ చేస్తుంది. ఇవన్నీ చెక్ చేసేది ఎవరు? ఆ స్కానరే వీటన్నిటిని కూడా చెక్ చేస్తుంది. సో మనం స్కానర్ అంటే మళ్ళీ కొత్తగా ఏమీ అనుకోవాల్సిన అవసరం లేదు. స్కానర్ ఈజ్ సంథింగ్ కాల్, మనకు తెలిసినట్టుగా మనకి ఇక్కడ మ్యావ్ అనే సోనార్ స్కానర్గా పనిచేస్తుంది. సో మ్యావ్ అనే టూలే మన కోడ్ని కంపైల్ చేస్తూ ఆ కోడ్ అంతా కూడా స్కాన్ చేసి ఆ రిజల్ట్స్ ఆర్ ఆ కోడ్ క్వాలిటీ సచ్ కైండ్ ఆఫ్ పర్సంటేజ్ కవర్ అయింది, సచ్ కైండ్ ఆఫ్ పర్సంటేజ్ కవర్ అవ్వలేదు, ఆర్ సమ్ ఇష్యూ వచ్చింది అనేది మొత్తం కూడా ఇదే రిపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే సోనార్ క్యూబ్ సేమ్ వర్షన్ వాడాలి, అలాగే మ్యావన్ కూడా సేమ్ వర్షన్ వాడాలి. ఏ వర్షను? జావా. సపోజ్ సోనార్ క్యూబ్ నువ్వు జావా 11 వర్షన్ ఇన్స్టాల్ చేసావు అనుకో, నీ మ్యావన్ కూడా జావా 11తోనే ఇన్స్టాల్ అవ్వాలి అని చెప్తున్నాడు. అండ్ ఆఫ్టర్ దాట్ ఇంకా డిపెండెన్సీస్లో మనకి ఇంకా ఏమున్నాయి అంటే చూడండి, సోనార్ క్యూబ్కి అడిషనల్గా డేటాబేస్ కూడా ఉండాలి. ఎందుకంటే ఇది చాలా చాలా రిపోర్ట్స్ అన్నీ గ్యాదర్ చేస్తుంది, అలాగే ఇన్ఫర్మేషన్. సో ఇదంతా కూడా స్టోర్ చేసుకోవాలి. ఆ స్టోర్ చేసుకోవడానికి ఖచ్చితంగా మన సోనార్ క్యూబ్కి డేటాబేస్ కూడా అవసరం. సో ఇక్కడ సోనార్ క్యూబ్ అనేది డిఫరెంట్ డేటాబేస్ని సపోర్ట్ చేస్తుంది. ఓకే, పోస్ట్ గ్రేస్ ఎస్క్యూఎల్ అని, ఎస్, అలాగే మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ అని, అలాగే ఆరకిల్ అని, అలాగే మైసీక్యూఎల్ అని. మన రిక్వైర్మెంట్ని బట్టి, మన అప్లికేషన్ రిక్వైర్మెంట్ని బట్టి మనం ఏదో ఒక డేటాబేస్ ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకే, రిమెంబర్, సోనార్ క్యూబ్ రన్ అవ్వాలి అంటే జావా ఈజ్ మ్యాండేటరీ, అలాంగ్ విత్ దట్ డేటాబేస్ ఆల్సో ఇంపార్టెంట్. వితౌట్ దీస్ టూ వీ కెనాట్ రన్ ద సోనార్ క్యూబ్. ఇప్పుడు ఈ డేటాబేస్ మనం యూస్ చేయాలా అంటే నాట్ లైక్ దాట్. సో మనకి సోనార్ క్యూబ్లో ఒక డిఫాల్ట్ డేటాబేస్ కూడా వస్తుందన్నమాట. అదే H2 డేటాబేస్. ఓకే, మీరు సపరేట్గా డేటాబేస్ ఇన్స్టాల్ చేసి సోనార్ క్యూబ్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా సోనార్ క్యూబ్ని కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. మీరు ఎప్పుడైతే సోనార్ క్యూబ్ని ఇన్స్టాల్ చేస్తారో డిఫాల్ట్గా ఈ H2 డేటాబేస్ అనేది క్రియేట్ అయిపోతాయి. కానీ ఇది ఎప్పుడు చూడండి, ఇట్ ఈస్ రికమెండెడ్ ఫర్ టెస్ట్ బట్ నాట్ ప్రొడక్షన్ యూస్. అంటే మన లోకల్ ఎన్వైర్న్మెంట్లో కానీ, లేకపోతే డెవ్ ఎన్వైర్న్మెంట్లో కానీ, లేకపోతే క్యూఏ ఎన్వైర్న్మెంట్లో కానీ ఈ డేటాబేస్ ఎనఫ్. లెట్స్ సే మీరు ప్రొడక్షన్తో డీల్ చేయాలన్నప్పుడు ఈ డిఫాల్ట్ డేటాబేస్ అనేది సెట్ అవ్వదు. ఖచ్చితంగా వీ నీడ్ టు ఇన్స్టాల్ బిఫోర్ డేటాబేసెస్. అండ్ ఇక్కడ చూడండి, H2 ఈజ్ ఓన్లీ ఇంటెడ్ ఫర్ స్మాల్ ఆర్ నాన్ ప్రొడక్షన్ సెటప్స్ సచ్ యాజ్ ఫర్ ట్రయింగ్ అవుట్ సోనార్ క్యూబ్. సింపుల్గా చెప్పాలి అంటే ఆల్రెడీ మనం తెలిసినట్టుగా ఇది ప్రొడక్షన్ లెవెల్కి అయితే పనికిరాదు, అలాగే ఇది చిన్న అప్లికేషన్స్ మాత్రమే మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఎనీహో మనం ఈ వేలోనే ఫస్ట్ వెళ్తాము, దాని తర్వాత మనం ఏదో ఒక డేటాబేస్ వాడి సోనార్ క్యూబ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా చూద్దాం. వీ విల్ ట్రై బోత్ వేస్. దీని తర్వాత మనకి సోనార్ క్యూబ్ ఇన్స్టాల్ చేయాలంటే హార్డ్వేర్ రిక్వైర్మెంట్ కూడా ఉందన్నమాట. ఖచ్చితంగా హార్డ్వేర్ రిక్వైర్మెంట్ అనేది పక్కా ఉంటుంది. చూడండి, మెమరీ ర్యామ్ వచ్చేసి ఖచ్చితంగా అయితే 2 GB ర్యామ్ ఉండాలి. ఇది మనం ట్రై చేసే అప్లికేషన్స్కి మనం ఏమైతే ట్రై చేస్తున్నామో 2 GB ఎనఫ్. కానీ రికమెండెడ్ వచ్చేసి వాడు అట్లీస్ట్ 4 GB మెయింటైన్ చెయ్యండి మీది పెద్ద అప్లికేషన్ అయితే కనుక.
ఇప్పుడు మనం ట్రై చేయబోయేది మిడ్ లెవెల్. సో వీఆర్ గుడ్ విత్ 2 GB. ఇక్కడ సిపియు, ఇక్కడ చూడండి మల్టీ కోర్ ప్రాసెస్ రికమెండెడ్. సో సిపియు మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా మల్టీ కోర్ ఉండాలి, సింగిల్ కోర్ నాట్ ఎనఫ్. దాని తర్వాత డిస్క్ స్పేస్ మినిమంలో మినిమం 1 GB ఓన్లీ ఫర్ సోనార్ క్యూబ్ ఇన్స్టాలేషన్స్. మనకు తెలుసు, మనం విండోస్లో ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు అది మనకు చెప్తుంది ఇంత సైజు ఆక్యుపై చేస్తుంది. మీరు కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి అప్లికేషన్స్ సాఫ్ట్వేర్లోకి వెళ్తే అక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది ఈ సాఫ్ట్వేర్ ఇంత స్పేస్ ఆక్యుపై చేసింది అనేది కూడా మనకి అర్థమవుతుంది. సో దీస్ ఆర్ ద సిస్టమ్ రిక్వైర్మెంట్. ఎందుకు మన సిస్టమ్ రిక్వైర్ గురించి మాట్లాడుతున్నామంటే, మీరు ఇప్పుడు మనం ఇప్పుడు ఏడబ్ల్యూఎస్లో సర్వర్ క్రియేట్ చేస్తాం. సో మనం తీసుకునే రెగ్యులర్ సర్వర్స్ ఏంటి, అది ఓన్లీ 1 GB ర్యామ్ మాత్రమే ఉంటుంది, అలాగే సింగిల్ కోర్ ఉంటుంది. సో ఈ స్పెసిఫికేషన్ తోటి మనం సోనార్ క్యూబ్ అనేది ఇన్స్టాల్ చేయలేము. మనం సర్వర్ క్రియేట్ చేసేటప్పుడు మనం తెలుసు కదా, మనం T2 మైక్రో తీసుకుంటాం. సో మనం నెక్స్ట్ అట్లీస్ట్ T2 మీడియం సర్వర్ కానీ అలాంటివి తీసుకుంటేనే మనం సోనార్ క్యూబ్ అనేది ఇన్స్టాల్ చేయొచ్చు. చూద్దాం ఏ సర్వర్ తీసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది వి విల్ సీ స్లోలీ. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనం సోనార్ క్యూబ్ అనేది అన్ని ప్లాట్ఫామ్లో ఇన్స్టాల్ చేయొచ్చా, ఈ సోనార్ క్యూబ్ ఈస్ క్రాస్ ప్లాట్ఫామ్ ఆర్ నాట్, అంటే విండోస్లో ఇన్స్టాల్ చేయొచ్చా, లైనక్స్లో ఇన్స్టాల్ చేయొచ్చా, అలాగే మ్యాక్లో కూడా ఇన్స్టాల్ చేయొచ్చా అంటే ఎస్ వీ కెన్ ఇన్స్టాల్. మనకి డెవాప్స్ టూల్స్ కొన్ని లైనక్స్లో మాత్రం ఇన్స్టాల్ అవుతాయి, కొన్ని టూల్స్ అన్ని ప్లాట్ఫామ్స్లో ఇన్స్టాల్ అవుతాయి. సోనార్ తీసుకుంటే మాత్రం అన్ని ప్లాట్ఫామ్స్లో ఇన్స్టాల్ అవుతుంది. సో వీ డోంట్ వర్రీ అబౌట్ ఇట్. అండ్ ఆఫ్టర్ దాట్ సోనార్ అనేది మళ్ళీ గ్రాఫికల్ టూలా ఆర్ సిఎల్ఐ టూలా? సో సోనార్ అనేది బోత్ గ్రాఫికల్ ఉంటుంది, అలాగే సిఎల్ఐ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఆ రిపోర్ట్స్ అన్నీ గ్యాదర్ చేస్తుంది, ఎస్, అలాగే ఆ అనాలిసిస్ ఇవన్నీ కూడా మనం ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా మనం గ్రాఫికల్గా చెక్ చేసుకోవచ్చు. మన బ్రౌజర్ ద్వారా ఈ సోనార్ క్యూ అప్లికేషన్ యాక్సెస్ చేసుకొని ఆ సోనార్ క్యూ అప్లికేషన్స్లో ఆ రిపోర్ట్స్ ఏంటి, లాగ్స్ ఏంటి, అనాలిసిస్ ఏంటి అంతా కూడా మనం చెక్ చేయొచ్చు. మరి ఇక్కడ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఆర్ కమాండ్ లైన్ టూల్స్ అంటే ఏంటి అని అంటే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా మ్యావన్ స్కానర్. సో మనం స్కానర్ ద్వారా కోడ్ని అనాలిసిస్ చేస్తేనే ఆ అనాలిసిస్ ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా మనకి ఈ గ్రాఫికల్ డాష్ బోర్డ్కి వస్తాయి అన్నమాట. సో సోనార్లో 2 things ఆర్ అవైలబుల్, సిఎల్ఐ ఉంటుంది, గ్రాఫికల్ ఉంటుంది. సిఎల్ఐ ద్వారా ఏదైతే మనకి రిపోర్ట్స్ వస్తాయో అవన్నీ కూడా ఆ గ్రాఫికల్ డాష్ బోర్డ్కి అయితే అవైలబుల్ వస్తాయి. మనం ఇప్పుడు గ్రాఫికల్గా చూస్తే మనకి ఇక్కడ మెయిన్ ఇంటర్ఫేస్ అనేది మనం బ్రౌజర్ ద్వారానే యాక్సెస్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఈ కాంపోనెంట్స్ ఉంటాయి. ఏంటివి? డాష్ బోర్డ్ అని, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అని, అనాలిసిస్ రిజల్ట్స్ అని, ఇష్యూ మేనేజ్మెంట్ అని, అలాగే కస్టమ్ క్వాలిటీ గేట్స్ అని, యూజర్ మేనేజ్మెంట్ అని. అంటే యూజర్ మేనేజ్మెంట్ అంటే తెలిసిందే కదా, సోనార్లో ఒక యూజర్ని క్రియేట్ చేయాలన్నా ఆ యూజర్కి పర్మిషన్స్ ఎలాంటివి ఇవ్వాలి, ఏవేవి యాక్సెస్ చేయాలి అవన్నీ కూడా. అలాగే క్వాలిటీ గేట్స్, సో ఇది మనకి మేజర్ అన్నమాట. సో మనకి 80% కవర్ అవ్వాలా, 90% కవర్ అవ్వాలా, అదంతా కూడా ఇక్కడే మనం డిఫైన్ చేస్తాం. అండ్ అలాగే ఇష్యూ, సో ఏదైనా ఇష్యూస్ వస్తే దాన్ని ఎలా రిజాల్వ్ చేయాలి, ఎవరికి పంపించాలి, ఇవన్నీ కూడా మనం ఒక ప్రాజెక్ట్ని కంపైల్ చేసి ఆ రిపోర్ట్స్ వచ్చినప్పుడు మనకి ఈజీగా అర్థమవుతాయి. నౌ అలాగే సిఎల్ఐ తీసుకుంటే ఇక్కడ చూస్తే సోనార్ స్కానర్ ఫర్ జావా బేస్ అప్లికేషన్కి వచ్చేసి మ్యావన్, అలాగే సోనార్ స్కానర్ ఫర్ .NET అప్లికేషన్కి వచ్చేసి ఎంఎస్ బిల్. రిమెంబర్, మ్యావన్ అనేది ఒక స్కానర్ ఫర్ జావా ప్రాజెక్ట్స్, ఎంఎస్ బిల్డ్ అనేది ఒక స్కానర్ ఫర్ .NET అప్లికేషన్స్. సో దిస్ ఇస్ ద ఓవరాల్ ఐడియా అబౌట్ సోనార్ క్యూబ్. సో సోనార్ క్యూబ్కి మార్కెట్లో ఉన్న కాంపిటేటర్స్ ఎవరు, అలాగే సోనార్ క్యూబ్కి సంబంధించిన ప్రీరిక్వెస్ట్ ఏంటి, సాఫ్ట్వేర్ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, అలాగే సోనార్ క్యూబ్ అనేది అన్ని ప్లాట్ఫామ్లో ఇన్స్టాల్ అవుతుందా లేదా, సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసాం. సో విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. If you have any doubts, please comment below.